కడప జిల్లా చిన్నదాసరపల్లిలో రేపు అంటే 19 నవంబర్ 2025 బుధవారం సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు చిన్నదాసరపల్లిలో. అక్కడ ఉన్నటువంటి రైతులతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. అయితే అప్డేట్ ఏంటంటే రేపు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు సుమారు 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న 46,80,000 మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ ఖాతాల్లో, లబ్ధిదారు రైతుల ఖాతాల్లో ఇవి జమ చేయబోతున్నారు. సో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 5,000తో అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2,000 కలుపుకుని సుమారు 7,000 రూపాయలు. ఓవరాల్ బడ్జెట్ 3,135 కోట్లు కూడా చంద్రబాబు వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఇది అప్డేట్. అయితే మరి రైతులు చాలామంది ఉన్నారు, మేము ఎలిజిబులా కాదా, మాకు అర్హత ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే అన్నదాత sukhibhava.ap.gov.in దానిలోకి వెళ్ళి వెబ్సైట్లోకి, అందులో పోర్టల్లో మీరు నో యువర్ స్టేటస్ అనేది ఉంటుంది. ఆ నో యువర్ స్టేటస్ దగ్గర మీ వివరాలు ఎంటర్ చేస్తే, మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు ఎలిజిబులా కాదా, అర్హత ఉందా లేదా ఆ నిధులు పొందడానికి అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు అర్హత ఉన్న పొందలేకపోతే సంబంధిత అధికారులను మీరు సంప్రదించవచ్చు. ఇది అప్డేట్. అదేవిధంగా ఈ ప్రోగ్రాం భాగంగా కూడా ఆయన పర్యటన నిమిత్తంలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించబోతున్నారు. సమస్యలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. ఇది అప్డేట్.